ఎవరి టీం గాయ్స్ అందరూ వినండి. హర్ష గాడు రాకేష్ తో క్వార్టర్ మ్యాచ్ నోస్ డీలింగ్ మాట్లాడుకున్నాడు. క్వార్టర్ మ్యాచ్ నోస్ డీలింగ్ అంట. సోపీ ఫుట్బాల్ రే, అది పలికేది రాదురా రే, నత్తినేయాల నీకు ఫుల్ టార్గెట్ ఉన్నారు. నిన్ను ఈ రోజు పడగొట్టి దెబ్బలు తగిలేలా చేస్తారు. ఏం చెప్పాలనుకోండి వాళ్ళందరికీ? చూసుకుందాం. చీను రాముకి అయితే స్నానం చేపిస్తున్నాడు. సో మొత్తం జెర్సీలా హీరోలా ఫీల్ అయిపోతున్నాడు. సో హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు అయితే కొత్త ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అయితే వచ్చాను అనమాట. అది కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉండబోతుంది. సో ఈ రోజు మనం వచ్చేసిన ప్లేస్ వచ్చేసి సోపీ ఫుట్బాల్ రే, అది పలికేది రాదురా రే, నత్తినేయాల నీకు. సో ఈ రోజు మనం అంతా సోపీ ఫుట్బాల్ అనే ప్లేస్ కి అయితే వచ్చేసినాం అనమాట. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటది ఇక్కడ. సో పదండి చూసేద్దాం ఎట్లుంటుందో. రెడీ? లౌడాలో 2 పెట్టు. నా రెడీనా? స్టార్ట్ లోనే. రెడీ 1 2 3 మైక్ ఉంది. అచ్చా ఎట్రా అయిపోయింది. నా స్టార్ట్ లోనే ఉంది కదా. సో ఫుట్బాల్ అయితే అయిపోయింది. అదొకటి ఆళ్ళకి ఇప్పుడు రన్నింగ్ రేస్ అయితే ఆడుతున్నాము. బ్లూ టీం నుంచి ఒకరు, రెడ్ టీం నుంచి ఒకరు అనమాట. సో బ్లూ టీం నుంచి హర్ష వచ్చినాడు. వీడికి ఏమీ లేదు, కాకపోతే ఏదో ఆడినట్టు చేస్తాడనమాట. సో నెక్స్ట్ ఈ పక్క వచ్చేసి మా టీం నుంచి హరి వచ్చినాడు. ఈ పక్క నాకు హర్షకి అయితే ఉంటుంది అనమాట రన్నింగ్ రేస్ ఇప్పుడు. సో ఇప్పుడు నేను హర్ష అయితే పోటీ పడతాము. ఎవరు గెలుస్తారో చూద్దాము. నేను ఎక్కడ ఓడిపోతా అని చెప్పి అంటున్నాడు, సిగ్గు లేకుండా వీడు. ఉండరా లేరా హరి, లేరా హర్ష, నువ్వు నేను పోటీ ఇప్పుడు. అన్నాడు లేరు. ఓకే రెడీయా? నువ్వు నేను. నువ్వు నేను ఎవరు ఫస్ట్ పోతారు? అంతే. నేను హర్ష మా ఇద్దరు ఎవరు ముందు పోతారో చూద్దాము. రెడీయా? బా ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని తిప్పలు పెట్టినా కూర్చొని మాత్రం పోకూడదు, పొనుకొని పోకూడదు, నిలబడుకొని పరిగెత్తాలా. వాళ్ళు పడగొట్టినా లేదా నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి పరిగెత్తాలా. అదే వాళ్ళు పడగొట్టేనారు అనుకో మళ్ళీ కాదు, ఇప్పుడు నుంచి అవి ఇక్కడ నుంచి అవ్వకపోతావు. మధ్యలో ఆడన్నా వాళ్ళు పడగొట్టేనారు అనుకో, నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి స్టార్ట్ అవ్వాలా. ఓకేనా? అది అంటే ఎవరైనా తోయచ్చు, నన్ను కూడా తోయచ్చు. సీను ఎవరైనా తోయచ్చు. ఒకసారి పడిపి నాకు ఇటు వచ్చి అందరికి తోయిద్దాను మళ్ళీ ఈ నుంచి మళ్ళీ స్టార్ట్. అంతే రెడీయా? మగోడు కాదా? మగోడు కాదా? ఇండియాలో పరుగు పోతుంది. మగోడు కాదా? లేరా లేరా ఈ నుంచి రాకూడదు. ఆ లైన్ పక్క, ఆ పక్కే, ఆ లైన్ ఆ పక్కే పోరా. రామ్ వాక్ చేస్తున్నారా? పరిగెత్తండి రా. ఈ పక్క రాకూడదు. రాలా ఇంకా ఈ పక్క రాలా. ఆ పక్కే. అర్థ వాడి కింద పడిపోయినాడు. జోక్లే ఫస్ట్ రా మళ్ళీ ఉండు, వాడు రావాలి ఫస్ట్. రానా
ఫస్ట్ ఆ పక్క నడుచుకోరా ఆ పక్క నుంచి బూమ్ బూమ్ బీరు జగనన్న ఈ పక్కల బా ఎవరు గెలిస్తే వాళ్ళకి విజయ్ వాళ్ళ ఆయన డ్యూక్ బైక్ కొనిస్తాడు నేను రాలా ఆడికి వస్తే వెళ్ళిపోయినాడు రా అయితే మీ ఇంకెవరన్నా పోండి నేను రాను ఇంకా అపో అందరూ చూడండి గైస్ ఇప్పుడు బాత్రూంలో ఒక్కొక్కరు ఏమేం చేసుకుంటారు. సో షవర్ రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. అక్కడ మనం ఆడతానే ఇక్కడైతే స్నానం చేసుకునేచ్చు. సో బెటర్ టు కనపడుతున్నాం కదా. సో బెటర్ ఏంటంటే మీరైతే ఒక జత బట్టలు తెచ్చుకుంటే సరిపోతుంది. నైలాన్ ప్రిఫర్ చేయండి ఎందుకంటే బాగా జారుతుంది అనమాట సోపీకి. సో ఇక్కడ షవర్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఎలా ఉంటాయో చూపిస్తారండి ఒకసారి అయితే. అట్టే చూడండి మా వాళ్ళు ఏం చేస్తున్నారు. అంటే మా వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దు రండి. ఒకసారి చూడండి వాడికి మైకి. ఇక్కడ షవర్ రూమ్స్ ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? తేడాగా ఉంది. సో వీడు తేడా నా కొడుకు అనమాట. సో ఇక్కడ ఎవరు ఉన్నారో చూద్దాం పదండి. సో అట్ లాస్ట్ ఫైనల్ గా అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. రాజు వీళ్ళంతా సాయి వాళ్ళంతా అలసిపోయినారని చెప్పి బయట దిగైనారు కోర్టు నుంచి. వాళ్ళ తమ్ముళ్ళు అయితే నిద్ర లేదంటే పడుకునేనారంట. సో నెక్స్ట్ మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసినాం. నాన్ స్టాప్ 2 hours అయితే ఎంజాయ్ చేసినాం. అసలు టైం కూడా తెలియలేదు అసలు. సో ఒక్కొక్కరిని అడిగి తెలుసుకుందాం ఎట్లా అనిపించింది అది అనేది. సీను నీకు ఎలా అనిపించిందిరా? ఫుల్ గా ఎంజాయ్ చేసాం బ్రో. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎంజాయ్ చేసామన్నమాట. నాకైతే భయంకరంగా నచ్చింది. మళ్ళీ విజిట్ చేస్తాను. ఎవ్రీ వీక్ కొంత అయితే విజిట్ చేస్తాను. భయంకరంగా స్ప్రింగ్ నీకు ఎలా అనిపించిందిరా? సూపర్ వెల్ డే అనమాట ఇది. అండ్ నెక్స్ట్ విజయ్ కేసీబీడీ బ్రో ఫస్ట్ ట్రై. విజయ్ ఇంకో కమెంటరీ చెప్పాలి. అందరూ మస్ట్ ట్రై అంటున్నారు. వాడిని చెప్పిన ఒకటే చెప్పకపోయినా ఒకటే. వాడికి మైకి రా, వాడు చెప్తాడా? నేను మౌనం పాటిస్తున్నాను. అది కరెక్ట్ పలుకు ఫస్ట్. మౌనం పాటిస్తున్నా. నీకు ఎట్లా అనిపించిందో చెప్పు. బాగుంది. నాట్ ఓన్లీ ఫర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ మెంబర్స్. వాటే ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మా స్కూల్లో నేర్చుకున్నాను ఇంగ్లీష్. బెంగళూరు రేవా. మాట్లాడు. మీ ఊర్లో మౌనం పడిస్తే మళ్ళీ మారుతారా? ఒక మాటలో ఎలా అనిపించింది? ఒక మాటలో చెప్పాలంటే భయంకరంగా ఉంది. బాగుంది బ్రో. ఇది నా ఫ్రెండ్స్ ఒకటే కాదు, ఫ్యామిలీ వచ్చి ఆడొచ్చు. సో తప్పకుండా విజిట్ చేయండి ప్రతి ఒక్కరు వచ్చి. చాలా అంటే చాలా బాగుంటది అనమాట. తక్కువ ప్రైస్ కే. తిరుపతిలో ఎక్కడా లేదు ఈ సోపీ ఫుట్బాల్ అయితే. సో లొకేషన్ ఎక్కడంటే మన తిరుపతి చంద్రగిరి హైవేలో అయితే హైవే షాక్ డ్రైవింగ్ లో అయితే ఉంటది అనమాట. మన పేజ్ నేమ్ కూడా చెప్పినట్లయితే మీకు అయితే 10% డిస్కౌంట్ ఇస్తారు. అదన్నమాట ఈ వీడియోకి. ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేయండి. తప్పకుండా ట్రై చేయాలా. అదన్నమాట మ్యాటర్. ఈ గేమ్ లో అందరూ నన్ను టార్గెట్ చేసినారు. సరే మరి ఏదో చెప్తున్నావు చెప్పు. అందరూ కలిసి నన్ను టార్గెట్ చేసినారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అందరూ నేను కలిసి అందరూ టార్గెట్ చేస్తాను. వాడు బిగ్ బాస్ లో లాగా ట్రిగర్ అయ్యా. అయిపోయినాడట. సో అదనమాట. ప్లీజ్ ఈ వీడియోని ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేసి ఒక అమ్మాయిని చేసుకుని ఆడుకున్నారు అందరూ కలుసుకొని. సో అదనమాట మ్యాటర్. అండ్ సరే మరి